జేఎన్టీయూ అనంతపూర్ 2-1 బీటెక్ ఈసీఈ R23 రెగ్యులేషన్లో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి, టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ప్లేలిస్ట్లు అన్నీ ఉన్నాయండి. అన్ని సబ్జెక్టులో ప్లేలిస్ట్లో పెట్టాను, చూసుకోండి. అన్ని ఇయర్స్, ఫస్ట్ ఇయర్ ఇంకా పెట్టలేదు మీకు. ఇక ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. సో ముందుగా అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటో చెప్తాను, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానండి. అయితే ఇందులో ఎక్కువ శాతం వచ్చేసరికి సెమీ కండక్టర్ డివైజెస్ మీద బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకోండి. ఇక ఆ తర్వాత ఈ డయోడ్ సర్క్యూట్స్కి సంబంధించిన డెరివేషన్స్, వాటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఈక్వివలెంట్ సర్క్యూట్స్, యాంప్లిఫైయర్స్ ఏవైతే ఉంటాయో వాటివి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ బీజేటీస్ అని, మాస్ఫెట్స్ అని, లేకపోతే ఇంకా ఎస్సీఆర్స్ అని, వీటికి కంపారిజన్ ఉంటుంది. ఎక్కువ శాతం బీజేటీస్ గాను ఈ మాస్ఫెట్స్కి వచ్చేసరికి కంపారిజన్ అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ రెక్టిఫైయర్ సర్క్యూట్స్ డిజైన్ అంటే ఏం లేదండి, అందులో ఉన్న ఈ సర్క్యూట్లో ఉన్న సో వాటిని మీరు కనుక్కొని అందులో ప్రాబ్లంలో అందులో పెడితే వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే యూనిట్స్తో సహా దాన్ని డిజైన్ అంటారు అనమాట. అది నేర్చుకోండి, ఓకేనా. సో బీజేటీస్ అయినా కావచ్చు, లేకపోతే మాస్ఫెట్స్ అయినా కావచ్చు, వీటన్నిటికి కూడా, ఓకేనా. సో ఇది ఓవరాల్గా. ఇక ఇందులో క్లాంపర్స్ ఒకటి, సో క్లిప్పింగ్ సర్క్యూట్స్ కనుకుంటే అది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక యూనిట్ వైజ్గా చూద్దాము. యూనిట్స్ వైజ్ చూసుకున్నట్టయితే యూనిట్ వన్లో ఎక్కువ శాతం అండి పిఎన్ జంక్షన్ డయోడ్ మీద ఇస్తాడండి. దాని కన్స్ట్రక్షన్, దాని వర్కింగ్ ప్రిన్సిపల్, దాని విఐ కర్వ్ ఖచ్చితంగా కావాలి. సిలికాన్ డయోడ్ దాని పిఎన్ జంక్షన్ డయోడు సింబలు, ఓకేనా. సో ఆ స్ట్రక్చరు, ఇదన్నీ కూడా మీరు ఖచ్చితంగా అయితే నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అడుగుతాడు దాని మీద. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ వచ్చేసరికి డయోడు రెసిస్టెన్స్ కనుక్కోవటం, డయోడు కరెంట్ కనుక్కోవటం. అది సింపుల్ డెరివేషన్ ఉంటుందండి డయోడ్ కరెంట్ ఈక్వేషన్ మీద. సో ఆ డెరివేషను ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. బి క్వశ్చన్ కింద ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఇంకా వచ్చేసరికి ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అంటే ఏంటి, ఎక్కువ శాతం డిఫ్యూషన్ కెపాసిటెన్స్ మీదే అడుగుతాడండి. ఇక వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ దా చెప్పాను కదా, దానికి అడిషనల్గా ఇస్తే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక తర్వాత ఫుల్ వేవ్ కానీ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో కానీ రెండింటిలో ఒకటి విత్ ఫిల్టర్ కానీ వితౌట్ ఫిల్టర్ కానీ అడుగుతాడు. ఎక్కువ శాతం విత్ ఫిల్టర్స్తోనే అడుగుతాడు. ఆ తర్వాత రిపిల్ ఫ్యాక్టర్ కనుక్కోవటం, డెరివేషను, ప్రాబ్లం, రెగ్యులేషన్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. ఇక ఆ తర్వాత క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ సర్క్యూట్స్లో ఎక్కువ శాతం క్లాంపింగ్ సర్క్యూట్స్ మీద ఇస్తాడండి. క్లిప్పింగ్ సర్క్యూట్స్ మీద ఎప్పుడో కానీ ఇస్తాడు, ఓకేనా. ప్రాబ్లమ్స్ అంటే వీటి మీదే ఉంటాయి ఇక క్లాంపింగ్ సర్క్యూట్స్ మీద. ఇక అందుట్లో వచ్చేసరికి అడిగితే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ ద సింబల్స్ అని చెప్పేసి ఏబీసీ కింద ఇస్తే, ఒకటి టన్నల్ డయోడు, ఇంకొకటి ఫోటో డయోడు, మూడోది ఎస్సీఆర్ కానీ యూజేటీ కానీ, వీటిలో ఇస్తాడు. మిగతా అన్నీ లైట్. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే అందుట్లో బీజేటీ మీద ఎక్కువ శాతం వచ్చేసరికి కన్స్ట్రక్షన్, ఆపరేషన్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, వాటి మీద ఇస్తాడండి. ఇక వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీజేటీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా. సో 2 ఉంటాయి, 2 అలా. సో వాటి కాన్ఫిగరేషన్స్ గురించి రాయమంటాడు. ఇక ఆ తర్వాత బయాసింగ్ అంటే ఏంటి, స్టెబిలైజేషన్ అంటే ఏంటి, షార్ట్ క్వశ్చన్లోనేమో ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, సో బయాసింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఇస్తాడండి, ఓకేనా. సో సిసి, సిఈ, సిబి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందుట్లో ఎక్కువ శాతం షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే కానీ, ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తే కానీ, ఏబీల కింద ఇచ్చేది ఏదైనా ఉంది అంటే థర్మల్ రన్ అవే, థర్మల్ స్టెబిలిటీ. సో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి బీజేటీస్ మీదే ఇస్తాడండి ఎక్కువ శాతం. అది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఏంటంటే ఇందుట్లో ఎక్కువ శాతం ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏంటి, ఇక ఆ తర్వాత అందుట్లో ఈ ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ది ఎమిటర్ కానీ, ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ది బేస్ కానీ దాని మీద ఇస్తాడు. ఇక సిఈ యాంప్లిఫైయర్ విత్ ఎమిటర్ రెసిస్టెన్సు, కామన్ బేస్ అంటే సిబి యాంప్లిఫైయర్,
అలాగే కామన్ కలెక్టర్ సీసీ యాంప్లిఫైయర్ వీటిల్లో వచ్చేసరికి 2 వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. అంటే 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ అని 2 దిగుతాయని కాదు. ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లమే ఇస్తాడు ఎక్కువ శాతం నాకు తెలిసి. ఇక మిగతా శాతం థియరీ అండ్ ఈక్వేషన్స్ అంటే ఇక మనం చెప్పలేం. ఓకేనా, ప్రాబ్లం ఖచ్చితంగా అయితే ఈ మూడిట్లో ఒకటి గ్యారంటీ. ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఫెట్ 2 జేఫెట్ ఉన్నాయి కదా. సో వాటి కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా అడుగుతాడు, విఐ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ కంపారిజన్ ఏదైతే ఉంటుందో బీజేటీకి ఫెట్కి వాటి ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక ఆ తర్వాత మాస్ఫెట్ కూడా సేమ్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, క్యారెక్టరిస్టిక్స్. సో ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ఈ మాస్ఫెట్ గురించి అడుగుతాడండి ఈ యూనిట్లో. ఇక వచ్చేసరికి కష్టంగా కనుక ఉందనుకోండి ఇందుట్లో ఈ ప్రాబ్లమ్సే ఇస్తాడు, అది కూడా ఈ మాస్ఫెట్ మీద. మరీ అంత డీప్గా వెళ్తాడని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఓకేనా, అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ఏంటంటే ఈ మాస్ఫెట్ స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ మోడల్స్ మీద ఎలా ఉంటాయంటే, సో స్మాల్ సిగ్నల్ ఈక్వలెంట్ సర్క్యూట్ మోడల్స్ గురించి అడుగుతాడు, టీ ఈక్వలెంట్ సర్క్యూట్ మోడల్ మీద అడుగుతాడు, ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి మీద. ఇక ఆ తర్వాత కామన్ సోర్స్ యాంప్లిఫైయర్ విత్ అండ్ వితౌట్ సోర్స్ రెసిస్టెన్స్ కానీ కామన్ గేట్ యాంప్లిఫైయర్ మీద కానీ ఒకటైతే క్వశ్చన్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇక తెలుసుగా మీకు అందుట్లో ఎలా ఉంటాయో. సో ప్రతి యూనిట్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే కామన్ అండి వస్తాయి. పేపర్ కష్టంగా ఉందా ఈజీగా ఉందా అని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎక్కువ శాతం డెరివేషన్ వర్క్ కనుక ఇచ్చాడు అనుకోండి దీని మీద, ఈక్వేషన్స్ ఇవన్నీ సాల్వింగ్, అప్పుడు పేపర్ కష్టంగా ఉందనుకోవాలి. థియరీ పరంగా ఇచ్చిన, సింబల్స్ రాయమంటే ఇచ్చిన, కన్స్ట్రక్షన్ గురించి కంపారిజన్ గురించి అడిగిన, ప్రాబ్లమ్స్ అడిగినా కూడా మీకు కష్టంగా అనిపించదు. ప్రాబ్లమ్స్లో కూడా కొన్ని కష్టంగా గెయిన్ ఇచ్చి ఇదంతా ఇచ్చి కనుక్కోమే రేంజ్లో కూడా ఉంటాయండి. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు దేంట్లో అయినా కానివ్వండి వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటి, ఆపరేషన్ ఒకటి, ఇక క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, అప్లికేషన్స్ ఒకటి తెలుసుకున్నారంటే అన్నిటికీ కూడా ఎన్ని సెమీకండక్టర్ డివైసెస్ ఉన్నాయన్నీ మీరు ఏదైనా ఇందులో చేయగలుగుతారు. ఇక ఆ తర్వాత వీటి సింబల్స్ కూడా, వాటి సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి. ఇక డెరివేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ డయోడ్ సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ రెక్టిఫైర్స్ కానీ క్లిప్పర్స్ కానీ క్లాంపర్స్ కానీ వాటి పరంగా చూసుకుంటే వాటి ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటే పేపర్ కష్టంగా వచ్చినప్పుడు కూడా మీరు చేసేయచ్చు. అవి వాటి మీద ఇచ్చారంటే కష్టమే. ఇక డిజైనింగ్ పార్ట్ చూసుకుంటే యాంప్లిఫైర్స్ యూజింగ్ బీజేటీస్ కానీ మాస్ఫెట్స్ కానీ, సో వాటి మీద. కంపారిజన్ పరంగా చూసుకుంటే బీజేటీ మాస్ఫెట్ కంపారిజన్, బీజేటీ ఫెట్, మాస్ఫెట్ ఫెట్ వాటి కంపారిజను, సో వాటి మీద ఎక్కువ శాతం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇదండి ఈడీసీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. మీకైతే ఇది ఈజీ అనండి, పెద్ద కష్టమేం కాదు, స్కోరింగ్ కూడా.